హలో ఫ్రెండ్స్, దేవిక డానీలో నెక్స్ట్ పార్ట్ ఏంటో చూద్దాము. దేవిక పడుకొని ఉండగా ఒక కళ వస్తుంది. తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక రౌడీ తన ముందు వచ్చి నిలబడతాడు. అతని ఫేస్ క్లియర్గా కనిపించదు. భయపడి టక్కున లేస్తుంది. ఆ తర్వాత స్కూల్కు వెళ్తుంది. ఇంతకుముందు వాళ్ళు దేవిక డానీని కలిసిన చోట్లల్లో వెతుకుతూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య హోమం చేసిన దగ్గర నుంచి డానీ కనిపించడు కదా, అప్పటి నుంచి వెతుకుతూనే ఉంటుంది, చేతికి కట్టిన దారం తీసేసి. ఒకరోజు స్కూల్లో పిల్లలు పాట పాడుతూ ఉండగా డానీ గొంతు వినపడుతుంది. ఆ గొంతు వినగానే తన మొహంలో సంతోషం కనపడుతుంది. అక్కడే క్లాస్లో ఉండి పాడుతూ ఉంటే తనను చూసి నవ్వుతూ ఉంటుంది. డానీ తన కళ్ళ ముందుకు వచ్చి పాట పాడుతూ ఉంటాడు. అప్పుడు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి ప్లాన్ ఏంటని డిస్కస్ చేస్తారు. హైదరాబాద్కి వెళ్ళాలంటే దేవిక వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోరని రాజీ దేవిక వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఏదైనా ప్లాన్ ఉంటే వెళ్ళొచ్చని ఆలోచిస్తారు. దేవికకి తన స్టూడెంట్కి జెమినీ టీవీలో ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఉంటుంది కదా, తనని అడ్డు పెట్టుకొని తనతో పాటు హైదరాబాద్కి వెళ్ళొచ్చని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత రాజీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటే అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడంటూ రాజీని తీసుకెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడేమో వాళ్ళ మామ ఉంటాడు. దేవిక వాళ్ళు అతనితో పరిచయం చేసుకుంటారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్నని, సంగీతం నేర్పిస్తానని చెప్తుంది. ఆ తర్వాత పాప వచ్చి ఈవిడ మా టీచర్ అని చెప్తుంది. తర్వాత తనని లోపలికి పిలిచి మాట్లాడతారు. తన స్టూడెంట్ ప్రతిభని దగ్గరుండి ప్రోత్సహిస్తానని చెప్పి తను కూడా హైదరాబాద్కి వస్తానని, కాకపోతే మా ఇంట్లో మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ అని పంపించాడని, మీరే వచ్చి ఆయన్ని ఎలాగైనా ఒప్పించాలని చెప్తుంది. మీ ఫాదర్ ఎవరు అని అడిగితే రైల్వేలో పనిచేస్తారని చెప్తే, ఆయన మా సీనియరే, చాలా స్ట్రిక్ట్ అని చెప్తాడు అతను. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య గురించి అడుగుతాడు. తర్వాత ఖచ్చితంగా వచ్చి మీ నాన్నని ఒప్పిస్తానని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దేవిక బయటకు వచ్చేసరికి ఇతను దేవిక వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇది అని దేవికని అరుస్తూ ఉంటాడు. తను నా స్టూడెంట్ అని, సింగింగ్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయిందని, నేను కూడా రావాలంటుందని చెప్తుంది. ఆ తర్వాత సరే అతని ముందు మాత్రం సరేనని ఒప్పుకున్నట్టుగా మాట్లాడి అతన్ని పంపిస్తాడు. అతను కూడా చాలా థ్యాంక్స్ అని, దేవిక వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడని ఫీల్ అయ్యి దేవికకి ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వాళ్ళ నాన్న పంపించడానికి ఒప్పుకోలేదని తెలుస్తుంది. దాంతో డానీ ఇంకా దేవిక ఆలోచించి ప్లాన్ చేస్తారు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనని, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలని దేవిక డిసైడ్ అవుతుంది. దేవిక బట్టలు సర్దుతూ రాజుకి ఫోన్ చేస్తుంది. వెంటనే స్కూటీ తీసుకొని ఇంటి వెనక్కి రమ్మని తనని డ్రాప్ చేయడానికి. తర్వాత తన గోడ దూకి బయటకు వస్తుంది. రాజు రెడీగా ఉంటుంది. స్కూటీ వేసుకుని వచ్చి అక్కడి నుంచి దేవికని తీసుకుని రాజు బయలుదేరుతుంది. వెళ్ళేటప్పుడు తన ఫోన్ తీసుకెళ్ళొద్దని చెప్తుంది. ఆ తర్వాత వేరే నెంబర్ నుంచి కాల్ చేయమని చెప్తుంది. తర్వాత తన స్టూడెంట్ వాళ్ళ మామయ్య వ్యాన్ తీసుకొని రెడీగా ఉంటాడు హైదరాబాద్కి బయలుదేరడానికి. వెంటనే తన వ్యాన్ ఎక్కించి ఆ తర్వాత బయలుదేరే ముందు టెంకాయ కొట్టి వీళ్ళు బయలుదేరుతారు. కానీ దేవికకి సడన్గా డానీ గుర్తుకు వస్తాడు. డానీ అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత పైనుంచి శబ్దం రావడంతో కిటికీలోంచి పైకి చూస్తుంది. ఇక్కడే ఉన్నానని డానీ చెప్తూ ఉంటాడు. డానీ ఎవరండి అని ఆ పాప వాళ్ళ మామయ్య అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఎవరో కనిపించినట్టు అనిపించి తెలిసిన వాళ్ళు అరిచాను అని చెప్తుంది. ఆ తర్వాత మొదటిసారి ఊరు బయటికి వెళ్ళేసరికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. పాప వాళ్ళ మామయ్యనేమో స్నాక్స్ అన్నీ కార్లోకి తెచ్చిస్తూ ఉంటాడు. బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో దేవికని పెళ్లి చేసుకోబోయే జగ్గి ఫోన్ చేస్తాడు. దేవికని రెడీగా ఉండమని చెప్పండి, ఫోటోషూట్ ఉందని.
అదే విషయం రాజుకి చెప్పి దేవికని తీసుకురమ్మని చెప్తాడు. రాజు ఏం తెలియనట్టు తన రూమ్కి వెళ్తుంది. మరోవైపు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ జగ్గినేమో ఫోటోషూట్ చేయడానికి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఉంటాడు. వాడేమో బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా ఉంటాడు. చేసే పని ఏది లేకపోయినా కానీ కలలు కంటూ గాల్లో మేడలు కడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రాజీ లెటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఈ లెటర్ తన రూమ్లో ఉందని. ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు దేవిక వాళ్ళ నాన్న. దేవిక వాళ్ళ అమ్మనేమో ఏడుపులు పెడబొబ్బులు పెట్టి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. రాజీ ఏం కాలేదని అంటూ ఉంటే నాకు తెలిసే ఇప్పటికీ తన సొంత నిర్ణయం తీసుకుంది, అదే నాకు సంతోషం అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. తను వచ్చి నీళ్ళు మొహాన కొట్టి ఇప్పుడే చేయని లాభం, తను వెళ్ళిపోయింది కదా అని అంటూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. అంతలోనే జగ్గి ఫోటోగ్రాఫర్ని తీసుకుని ఇంటి ముందు నిలబడతాడు. తనని చూసి షాక్ అవుతారు. ఏం చెప్పాలనో ఏంటోనని భయపడుతూ సైలెంట్గా నిలబడి ఉంటారు. జగ్గినేమో లోపలికి వచ్చి అతను ఫోటోగ్రాఫర్ అని వెంటనే ఫోటోషూట్ చేయాలని చెప్పి దేవికని రెడీ అయ్యి రమ్మని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేమో బిత్తరపోయి చూస్తూ ఉంటారు, ఏం చెప్పాలో అర్థం కాక. జగ్గినేమో ఫోటోషూట్ బాగా రావాలి అని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే రెడీ అయ్యి రమ్మని చెప్పండి, బయట లొకేషన్ చూసుకుంటామని చెప్పి వీళ్ళు బయటికి వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఆ పాప వాళ్ళ మామయ్యకి ఫోన్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని దేవిక డానీ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అతను చూసి అతను చాలా మంచోడిలా ఉన్నాడు అంటే అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది. ఫోన్ చేసింది అతని గర్ల్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, లేదంటే అతను ఎవరైనా బెదిరిస్తేనైనా ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అతనేమో ఫోన్ మాట్లాడి కారులోకి వస్తాడు. అప్పుడు దేవిక అడుగుతుంది ఏం జరిగిందని. అంటే అతను ఒక రాక్షసుడు, పాప వాళ్ళ నాన్న, ఆ పాప వాళ్ళ అమ్మ ఇతనికి సొంతం అక్క అయి ఉంటుంది. ఇంతకుముందు పాప పుట్టిన వెంటనే తను చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఈ పాపని ఫుల్గా టార్చర్ పెడుతూ ఉంటే తనతో గొడవ పెట్టుకుని ఈ పాపను తీసుకుని వచ్చేసానని, అప్పటి నుంచి నేనే అన్నీ అయి పెంచుతున్నానని చెప్తాడు. దాంతో డానీ అతని గురించి చాలా గొప్పగా పొగుడుతూ మాట్లాడతాడు. వీడు చాలా మంచోడు అని చెప్తూ ఉంటాడు. చేస్తే డైరెక్ట్గా స్వర్గానికే వెళ్తాడు అని మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వీళ్ళు లొకేషన్ చూసుకుంటూ ఉంటారు. ఈ ఫోటోగ్రాఫర్ ఏమో తిక్కగా ఏదో చెప్తూ ఉంటే ఊకొడుతూ ఉంటాడు జగ్గి. అప్పుడే దేవిక వాళ్ళ నాన్న వచ్చి దేవిక లేదన్న సంగతి స్మూత్గా చెప్తాడు. కానీ జగ్గి మాత్రం ఫైర్ అయ్యి ఏంటి ఇలా చేశారు, అసలు ఏం చేస్తున్నారు మీరంతా, ఎలా పెంచారు మీ కూతుర్ని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. దేవిక వాళ్ళ నాన్న ఎంత మంచిగా చెప్పడానికి ట్రై చేసినా విన్నాడు. మరోవైపు రాజీనేమో ఇదంతా దేవికకు వినిపించాలని చాటుగా ఫోన్ చేసి వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న దేవిక షాక్ అవుతుంది. సైలెంట్గా ఉండి అతను ఏమేమి మాట్లాడుతున్నాడో అన్నీ వింటూ ఉంటుంది. జగ్గినేమో వాళ్ళ నాన్నని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. ఇదేం పెంపకం అది ఇది అని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు, వెంటనే దేవిక ఇంట్లో ఉండాలని వాళ్ళకి టైం ఇస్తాడు. ఒకవేళ లేకపోతే కడ్రాయర్తో మీ ఇంటి ముందు నిల్చుంటానని చెప్తాడు. ఆ మాట వినగానే ఆడవాళ్ళంతా నోటి మీద వేలేసుకుంటారు. ఆ తర్వాత దేవికనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చేస్తారేమని. వీడేమో అదే మాటని చెప్తూ బయటికి వెళ్ళిపోతాడు. దేవికకి టెన్షన్ పుడుతుంది. దాంతో అదే విషయం ఆ పాప వాళ్ళ మామయ్యకి చెప్తుంది. మరోవైపు ఈ ఫోటోగ్రాఫర్ లొకేషన్లో అలా ఇలా అని చెప్తుంటే మూసుకొని పోరా అని జగ్గి అంటూ ఉంటాడు. వాడేమో నేను ఇక్కడే లొకేషన్ బాగుంది ఇదంతా చూసుకుంటూ ఉంటానంటే వాడిని తిట్టి పంపించేస్తాడు. జగ్గినేమో దేవిక వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాక. మరోవైపు దేవిక, డానీ ఇంకా ఆ పాప వాళ్ళ మామయ్య డిస్కషన్లో ఉంటారు. డానీ కనిపించకపోయినా వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటాడు.
డానీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఇది నా నిర్ణయం, నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం, నా ఇష్ట ప్రకారమే నేను వెళ్తున్నాను హైదరాబాద్కి అని తిరిగి వెనక్కి వెళ్ళేది లేదని చెప్తూ ఉంటుంది. మరోవైపు ఈ రాజీ వాళ్ళ నాన్న దేవిక జాతకాన్ని వేరే పిఠాపురం శాస్త్రి గారు అనే ఒక పెద్ద పురోహితునికి చూపించి ఉంటాడు. అతను చెప్పిన దాని ప్రకారం దేవికకి గండం ఉందని రాజీకి చెప్తాడు. మరోవైపు దేవికనేమో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెళ్ళేదే అని చెప్తూ ఉంటుంది. రాజీ వాళ్ళ నాన్న దేవికకి గండం ఉందని చెప్పేసరికి షాక్ అవుతుంది. ఇక్కడ దేవికనేమో హైదరాబాద్కి బయలుదేరదామని అక్కడి నుంచి బయలుదేరుతారు, తిరిగి ఇంటికి వెళ్ళకుండా. దేవికకి నిజంగానే ప్రమాదం జరగబోతుందా? దేవిక కన్నకల నిజం కాబోతుందా? ఆ రౌడీ ఎవరు? కలలో వచ్చిన అతను శాస్త్రి గారు చెప్పినట్టు దేవికకి ప్రాణహాని జరగబోతుందా? దేవికకి ఏ రూపంలో గండం ఎదురవుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.